ఆచి చికెన్ మసాలా. ఏలూరు జిల్లా అటవీ ప్రాంతం సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా పోలవరం, కొయ్యలగూడెం, గోపాలపురం, బుట్టాయిగూడెం మండలాల్లో సంచరిస్తూ పశువులను హతమారుస్తోంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. రాత్రుల్లో పులి గాండ్రింపులతో ఈ ప్రాంత ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. ఈ పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చేపట్టిన మెగా ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది. పులిని సురక్షితంగా బంధించేందుకు మహారాష్ట్ర, బెంగళూరు నుంచి వైల్డ్ లైఫ్ SOS, పీపుల్స్ ఫర్ యానిమల్స్ నిపుణుల బృందాలు రంగంలోకి దిగాయి. మత్తుమందు, తుపాకులతో నిమిషాల్లో పులిని బంధించడంలో అనుభవజ్ఞులైన 6 ప్రత్యేక షూటర్లను క్షేత్రస్థాయిలో దించారు. డ్రోన్లతో నిఘా పెట్టిన గతంలో అమర్చిన రేడియో కాలర్ ట్రాకర్ ద్వారా ట్రాక్ చేస్తున్న పులి అత్యంత తెలివిగా తప్పించుకుంటూ తిరుగుతోంది. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా. థ్యాంక్ యూ స్పందన. ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు గత కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా, అదేవిధంగా ఏలూరు, పోలవరం జిల్లాల సరిహద్దు ప్రాంతాలతో పాటు పాపికొండల నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తుండటంతో అటవీ శాఖ అధికారులు పూర్తిగా అప్రమత్తమని చెప్పుకోవచ్చు. ఈ పులి సాధారణంగా అడవిలో ఉండాల్సింది పోయి జనవాసాల వైపు వస్తూ ఇప్పటి వరకు వందల సంఖ్యలో మూగజీవాలను, అదేవిధంగా పశువులను చంపి తినేసింది. దీంతో రైతులు, పాడి పరిశ్రమపై ఆధారపడిన స్థానికులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే రాత్రి వేళలో పశువుల పాకల వద్దకు పులి వస్తుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. గతంలో ఈ పులికి రేడియో కాలర్ ట్రాకర్ అమర్చినప్పటికీ అది జనవాసాల వైపు వస్తుండటంతో అధికారులు తీవ్రంగా దీన్ని పట్టుకునేందుకు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. సాధారణంగా ఏదైతే ఈ పులి మానవ సంచారం ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా అధికారులు అమర్చిన కంచెలను, అదేవిధంగా సీసీ కెమెరాలను అత్యంత చాకచక్యంగా తప్పించుకొని తిరుగుతుంది. అటవీ శాఖ అధికారులు డ్రోన్లతో పాటు నిఘా పెట్టిన ఆ పులి ఏదైతే ఆకాశ మార్గం నుంచి వచ్చే శబ్దాలను లేదా అదేవిధంగా డ్రోన్లకు సంబంధించిన శబ్దాలను కూడా పచ్చికట్టి దట్టమైన పొదల్లోకి ఎవరికి అంతు చిక్కని ప్రాంతాలకు మాయమవుతుంది. ఎన్ని వ్యూహాలు మార్చినా పులి మాత్రం ఎప్పటికప్పుడు తన రూటు మార్చుకుంటూ అధికారులను ముప్పు తిప్పలు పెడుతుంది. దీంతో అటవీ శాఖ అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అడవిలోనే ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసుకుని రాత్రి బవళ్లు అక్కడే మకాం వేసి మరి నిఘా పెట్టారు. అయితే స్థానిక అటవీ శాఖ సిబ్బంది ఒంటరిగా ఈ పులిని కంట్రోల్ చేయడం కష్టమని భావించి ప్రభుత్వం నుంచి ఏదైతే అత్యున్నత స్థాయి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర మరియు బెంగళూరు నుంచి కూడా ప్రముఖ సంస్థలైన వైల్డ్ లైఫ్, అదేవిధంగా పీపుల్స్ ఫర్ యానిమల్స్ నిపుణుల బృందాలను కూడా రంగంలోకి దించారు. మత్తు తుపాకులతో నిమిషాల్లో పులిని మత్తులోకి దించి సురక్షితంగా బంధించడంతో అత్యంత అనుభవమైన 6 ప్రత్యేక ట్రాక్టేజీలు, అదేవిధంగా షూటర్లను కూడా క్షేత్రస్థాయిలో మోహరించారు. వీరంతా వైల్డ్ లైఫ్, అదేవిధంగా ఎక్స్పర్ట్ తో కలిసి పక్కా ప్లాన్ తో పులి జాడను కనుక్కునే పనిలో నిమగ్నమయ్యారు. ఏ క్షణంలోనైనా ఆ పులిని ఏదైతే మత్తు మందుతో బంధించి అవకాశం ఉందని బంధించి అక్కడ నుంచి తీసుకువెళ్లే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే ఇక మరోవైపు చూస్తే పోలవరం, కొయ్యలగూడెం, గోపాలపురం, బుట్టాయిగూడెం మండలంలోని గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని సరిహద్దు గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి అధికారులు పూర్తిగా ఆ గ్రామాల్లో మైకులు, అదేవిధంగా డప్పు చాటింపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఎవరు అడవిలోకి వెళ్లవద్దని, రాత్రి సమయాల్లో ఒంటరిగా తిరగవద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ పులి సంచారణం కారణంగా పాపికొండల ఏదైతే విహారయాత్రకు సంబంధించి కూడా పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పర్యాటక శాఖ రంగం కూడా పూర్తిగా ఈ పులి ప్రభావంతో డీలా పడింది. ఏదేమైనప్పటికీ ప్రజల ప్రాణాలకు, మూగజీవాలకు ఎలాంటి నష్టం వాటిల్లక ముందే ఈ నిపుణుల బృందాలు ఆ పెద్ద పులిని ఏదైతే సురక్షితంగా బంధించి దట్టమైన అడవిలోకి లేదా సురక్షిత ప్రాంతానికి తరలించాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ దుర్గా, థ్యాంక్ యూ.